నమస్తే, నా పేరు విజయ. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు చూద్దాం. పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. వివిధ వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారి విద్యార్థులు. మంచిర్యాల జోన్లో పోలీసుల నాకాబందీ. వాహనాలను ఎక్కడికక్కడ తనిఖీ చేసిన పోలీసులు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్న డీసీపీ ఎగ్గడి భాస్కర్. దండపల్లిలో మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్. గ్రామాల అభివృద్ధికి మహిళా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్న విలాయత్ అలీ. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. మంచిర్యాలలో నిర్వహించిన నాకాబందీలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ పాల్గొని వాహనాల పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంచిర్యాల డీసీపీ భాస్కర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద పోలీసుల ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించి వాహనాలు తనిఖీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిపి ఆదేశాల మేరకు సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ చేస్తామన్నారు. నేర ప్రవృత్తి గల వారిని గుర్తించడం కష్టతరమవుతుందని, వారి నెంబర్ ప్లేట్స్ను ట్యాంపరింగ్ చేస్తున్నారని తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం సేవించి బయట వాహనాలు నడపరాదని, ఎలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రమోద్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 3 గంటల నుంచి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నాకాబందీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దృష్టిలో పెట్టుకొని అండ్ క్రైమ్స్ ప్రివెన్షన్లో భాగంగా, నేరాలని నియంత్రించడంలో భాగంగా వెహికల్ చెకింగు అండ్ యాంటీ సబటేజ్ చెక్స్ అన్ని ప్లేస్లలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నెంబర్ లేని వాహనాలు, నెంబర్ ప్లేట్ని ట్యాంపరింగ్ చేస్తూ కొంతమంది తిరుగుతున్నారు. అవి క్రైమ్ వెహికల్స్. ఏదన్నా క్రైమ్ జరిగినప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎవరు నెంబర్ ప్లేట్లని ట్యాంపరింగ్ చేస్తారంటే ఎవరైతే నేరాలు చేయాలనుకుంటే వాళ్ళే తయారు చేస్తారు. కానీ కొంతమంది ఈ ట్రాఫిక్ చాలన్స్ని ఎవేట్ చేయడం కోసము వాటిని ట్యాంపరింగ్ చేస్తున్న అది కూడా నేరము. దానిపైన 420 చీటింగ్ కేసులు కట్టడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ చెక్కింగ్స్ ఈ రోజు నుంచి కంటిన్యూషన్ అవుతాయి. సిపి రామగుండం శ్రీ అంబర్కిషోర్జా గారి ఆదేశం మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రాబోయే న్యూ ఇయర్ డిసెంబర్ 31 ప్రోగ్రామ్స్ అండ్ 1 వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్, డ్రంక్ డ్రైవ్ చేసుకొని జరగకుండా ఉండడం కోసము డే టైము అండ్ నైట్ టైం 2 టైమ్స్ డ్రంక్ డ్రైవ్ కూడా చేయడానికి పూర్తి ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా విజ్ఞప్తి ఏమిటంటే, ఇది చలికాలము, మంచు, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రాత్రిపూట ప్రయాణాలని వాయిదా వేసుకోవడం ముఖ్యంగా డ్రంక్ డ్రైవ్ చేసే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా కేసులు కట్టి శిక్షించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ యాక్సిడెంట్లను కూడా నిరోధించడం కోసము కృషి చేస్తున్నాము. ఈరోజు మొత్తము దాదాపు 24 పోలీస్ స్టేషన్ పరిధిలో, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 2-3 టీములు ఈ వర్క్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. కాగా లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో లక్షెట్టిపేట పోలీసులు నాకాబందీ నిర్వహించారు. లక్షెట్టిపేట ఎస్ఐ గోపతి సురేష్ సిబ్బందితో కలిసి వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకుండా ముందస్తు చర్యలో భాగంగా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. వాహనదారులు రవాణా నిబంధనలు పాటించాలని, వాహన పత్రాలు వాహనాల వెంట ఉంచుకోవాలని, కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని తెలిపారు.
నాకాబందీ నిర్వహించడం జరిగింది. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రూరల్లో కానీ పట్టణంలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు మీద సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళాలన్న ఉద్దేశంతో, ఎటువంటి రోడ్ యాక్సిడెంట్ కాకుండా సేఫ్గా ఇంటికి చేరాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నాకాబందీ నిర్వహించడం జరిగింది. ఇటు నాకాబందీలో 44 కేసెస్ అనేది ఈ చలాన్స్ విధించడం జరిగింది. మరియు 8 బైక్స్ అనేది వితౌట్ నెంబర్ ప్లేట్ బైక్స్ అనేది సీజ్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ మా చిన్న విజ్ఞప్తి, వెహికల్ తీసుకుని రోడ్డు మీకు వచ్చినామంటే 100% వాటికి డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉండాల్సిందిగా మా పోలీసులకు ఎటువంటి రోడ్ యాక్సిడెంట్ అయినా కానీ మనకు డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వడం జరుగుతుంది. ఆ విక్టిమ్ బాధిత కుటుంబానికి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు లక్ష్మీపేట పోలీసు వారి తరఫున పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా మా పోలీసు విజ్ఞప్తి, 80% వెహికల్ తీసుకొని రోడ్డు మీకు వచ్చిందంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోవాలని కోరుతున్నాను. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దండేపల్లి మండలంలో విజయం సాధించిన మహిళా ప్రజాప్రతినిధులను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ ఘనంగా సన్మానించారు. దండపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శ్రీ లక్ష్మీ మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మొహమ్మద్ విలాయత్ అలీ పాల్గొన్నారు. ముందుగా ట్రైనీ కలెక్టర్ను మండల సమైక్య సభ్యులు సన్మానించారు. అనంతరం మండలంలో ఇటీవల ఎన్నికలు కాబడిన మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మహిళా మనుల పాత్ర ఎంతో విలువైందని, ఇలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ సుస్థిర సమాజ స్థాపనకు పాటుపడాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ కిషన్, మంచిర్యాల జిల్లా సమైక్య అధ్యక్షురాలు అల్లంల వనిత, మార్కెటింగ్ డిపిఎం సారయ్య, ఏపీఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమ్మ 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 తల్లి వెనక పడతారు చెయ్యి అమ్మ. వివిధ డిపిఎంస్ వారికి మరియు ఇక్కడ విచ్చేసిన మా ఎస్ఐజీ మెంబర్స్కి మరియు మన నూతన సర్పంచ్ ఎంపిక వెళ్ళిన మన మహిళలందరికీ నమస్కారం. ఇవాళ మన ఎస్ఐజీ నుంచి దాదాపు 15 వరకు సర్పంచ్ ఎన్నిక అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా డిఆర్డిఓ గారు నాకు ఇట్లా చెప్పారు, ఇట్లా మన సర్పంచ్ వాళ్ళకి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏంటంటే మనల్ని నమ్మి మన గ్రామ ప్రజలు మనకు ఓటేశారు. ఏంటంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అని మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఓటేశారు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరియు ఏంటంటే నేను 3 అంశాలు మీరు ఇంపార్టెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఒకటి గ్రామ అభివృద్ధి, రెండోది ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకం, అండ్ థర్డ్ వచ్చేసి మనం ప్రజల యొక్క సంక్షేమం. ఈ 3 యొక్క ఎలిమెంట్స్ ని మీరు ముందుకు తీసుకోవాలని చెప్పేసి నేను అంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనం చేసే పని ఎట్లా ఉండాలి అంటే నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ రావాలి. ఎగ్జాంపుల్ మనకు ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి గడ్డే మీనాక్షి అనే ఏమున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ రోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసుకొని ఆ సమస్యల మీద మీరు పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మన ఎస్ఎస్జి నుంచి అంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఇంతమంది సర్పంచ్ ఎన్నికలు అనేది చాలా సంతోషం. ఒకటి ఎస్ఎస్జీస్ అనేది మనం ఎందుకు స్టార్ట్ చేసి సెల్ఫ్ ఎంపవర్మెంట్ అనేసి మనం స్టార్ట్ చేసాము. సో అదే విధంగా మీరు యాజ్ ఎ సర్పంచ్ అంటే ఇలాంటి డెవలప్మెంట్ వర్క్స్ అనేది మీరు తీసుకెళ్ళాలి. ఒకటి నేను పాస్ట్ ఒక 5-6 years చూసుకున్నట్టంటే
ఎక్కడైతే ఉమెన్ సర్పంచ్లు ఎన్నిక అవ్వాలి అక్కడ గ్రామ అభివృద్ధి చాలా చాలా బాగా జరిగింది. సో అదే ఒక కోణంలో మీరు కూడా డెవలప్మెంట్ వర్క్స్ తీసుకోవాలి, ప్రజల ప్రాబ్లమ్స్ మీరు కూడా తెలుసుకోండి, వాటిని నిరంతర మీ యొక్క ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. సో గ్రామాభివృద్ధి కోసం చేయాలి. ధన్యవాదాలు. సిసిసి నస్పూర్లోని రెయిన్బో పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి విద్యార్థులు రకరకాల వేషధారణలతో చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి మంచిర్యాల సెక్రెడ్ హార్ట్ ఫోరెన్ చర్చ్ ఫాదర్ జోస్ మణికథన్ పాల్గొని మాట్లాడుతూ క్రీస్తు సూచించిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన క్రీస్తు పుట్టుక, క్రిస్మస్ పండుగ ప్రత్యేకత గురించి వివరించారు. నృత్య ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రజని, కరస్పాండెంట్ అమాన్ ప్రసాద్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సమాజంలో మంచి ప్రేమతత్వం, దాన గుణం అనే సందేశాన్ని ఇస్తుందన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్పతనంతో కూడుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో కొత్తగా గెలుపొందిన సర్పంచ్లు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిర్యానిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గెలిచిన సర్పంచులతో పాటు ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అధికార పార్టీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి అధికార పార్టీ కాంగ్రెస్తోనే సాధ్యమని గ్రామ ప్రజలు నమ్మారని తెలిపారు. జిల్లాలోని అన్ని మారుమూల ప్రాంతాల అభివృద్ధి తమ ధ్యేయమని పేర్కొన్నారు. గుండాల గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మిస్తామని తెలిపారు. మండలంలో ముఖ్య సమస్య అయిన ప్రధాన రహదారి మరమ్మతుల కోసం 3 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తీసుకోండి సార్. రైట్. సార్, కార్మికుల పక్షాన పోరాటాలు చేసిన చరిత్ర ఏఐటీసీదేనని, తమ సంఘంపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేయడం మానుకోవాలని ఆ యూనియన్ మందమరి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ అన్నారు. మదమరి ఏఐటీయూసీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏఐటీయూసీ కూడా వ్యతిరేకించి బహిష్కరించిందని, ఈ విషయాన్ని గ్రహించకుండా ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ సంఘాలు ఏఐటీయూసీ సంఘంపై దుష్ప్రచారం చేస్తున్నారని, యాజమాన్యంతో ఆ సంఘం కుమ్మక్కయిందని మాట్లాడుతున్నారని అన్నారు. కార్మికుల సొంతింటి కళ, మారుపేర్ల సమస్యలపై సింగరేణి యాజమాన్యానికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగిందని తెలిపారు. అవసరమైతే అన్ని సంఘాలతో కలిసి ఐక్యంగా పోరాటాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుబంధ సంఘం అయిన ఐఎన్టీయూసీ కార్మికులకు ఏం సాధించి పెట్టిందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా సోదర సంఘాలు కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, లేని పక్షంలో సమ్మె చేయడానికైనా తమ సంఘం కలిసి వస్తుందని తెలిపారు. ఇలా నిస్సిగ్గుగా సింగరేణి కార్మిక వర్గం అంతా సింగరేణి డేను ఘనంగా నిర్వహిస్తలేదని వ్యతిరేకిస్తే నిస్సిగ్గుగా 6 ఏరియాలలో మీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్లు పాల్గొని ఇలా సింగరేణి యాజమాన్యానికి వత్తాసు పలికింది మీరా మేమా?
ఒకసారి ఆలోచించుకోవాలి. ఇకపోతే ఇవాళ ఏఐటీస్ ఎక్కడ విఫలం చెందింది? ఇలా మీరు 40,000 కోట్లు ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదని పోరాడినందుకు విఫలం చెందిందా? దమ్ముంటే ఇవాళ మీ పెద్ద నాయకుడు సింగరేణి భవన్లో ఒక ఇల్లు కట్టుకున్నట్టు ఆడ ఇల్లు వేసుకొని ఉన్నాడు. ఆ నాయకుడు దమ్ముంటే ఇవాళ 40,000 కోట్లు ఈ సింగరేణికి బకాయి ఉన్నది ఇల్లి మీ నాయకునికి పాలాభిషేకం చేద్దాం, పూలదండలేస్తాం ఫోటోలు పెట్టి. అది విస్మరించి మాట్లాడకు మిత్రమా. కానీ ఇప్పటికైనా మీరు దమ్ముంటే ఈ సింగరేణికి రావాల్సినటువంటి 40,000 కోట్లు ఏవైతున్నాయో ఈ బకాయిని ఇచ్చి సింగరేణికి ఇచ్చి సింగరేణి కార్మికులకు వాళ్ళ మెప్పులు పొందాలే తప్ప ఈ చౌకబారు ప్రకటనలతోటి ఇలా మా నాయకుని ఆదేశం ఈ దేశం ఆ దేశం అని చెప్పుకొని తిరగడం పప్పాలు గడపడంకు ఏఐటీసీకి సాధ్యం కాదు. మాకు ఏకైక ఎజెండా కార్మికుల ఆదేశం, ఏఐటీసీ ఆదేశం. కార్మికుల ఆదేశంతో ఏఐటీసీ ఆదేశంతో కార్మిక వర్గ పోరాటాలు చేస్తాం తప్ప మీలాగా నాయకుల మెప్పులు పొంది ఎవరి నాయకులతో ఉండి యాజమాన్యం పంచల చేరి యాజమాన్యానికి వత్తాసు పలికి ఏఐటీసీ యూనియన్కు ఎక్కడ క్రెడిట్ దక్కుతుందో అని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏదైతే సర్కులర్లు కూడా మీరు అడ్డుకున్నటువంటి దుర్మార్గులు మీరు. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, కార్మిక వర్గం కోసం ఐక్య పోరాటాలకు ఇంకొకటి లేదని తెలియజేస్తూ ఇప్పటికే ఏకైక ఏఐటీసీ యూనియన్ గెలిచినా ఓడినా ఇలా మిత్రుడు చెప్పిండు, సిపిఐ అట మద్దతు అడిగిందట, ఐఎన్టీసీ సీట్ ఇచ్చిందట. అసలు మీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఏమన్నాడంటే ఇలా కమ్యూనిస్టులతోటి పెట్టుకుంటే ఓడించేటువంటి తత్వం వాళ్ళకున్నది, వాళ్ళతోటి పెట్టుకోవద్దు, వాళ్ళు గెలుపు అనేది ఓటమేసారి కానీ ఓడించే తత్వ వాళ్ళకున్నదని మీ గౌరవ ముఖ్యమంత్రి అన్నాడు. అది కూడా నీకు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడామంటే అది నీకే అర్థం కావాలని తెలియజేస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2024 సంవత్సరంతో పోల్చుకుంటే 2025 సంవత్సరంలో నేరాల సంఖ్య 3.31% పెరిగి 122 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా జరిగాయని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో కీలక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకొని నేరాలను అదుపు చేస్తామని అన్నారు. జిల్లా ప్రజలకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. Property cases were reported and 25 to 233 cases were reported, which shows a decreasing trend. Detection లో 1% improvement ఉంది. 54% detection 2024 లో ఉంటే 25 లో it is around 55%. Out of that, if we see the recovery, which was 44.01% in 2024, it is now around 52.5%. Grave cases లో comparison చూస్తే murder for gain cases లో we have seen some increase. 2024 లో మాత్రమే ఒకటి కేసు ఉంటే 2025 లో 4 కేసెస్ were registered, all of them are detected. All murder cases compared చేస్తే 2024 లో 22 murder cases were registered, 25 లో 25 murder cases are registered, and rape cases is almost same, 64 in 24 and 63 in 25. The trend in fatal road accidents has been seen a little bit decreasing, but నా observation ఏంటి అంటే fatal road accidents గురించి మనము road safety and other measures and awareness programs and wherever precautions have to be taken in coordination with other departments, they will be taken. As of now, November 2025, 146 cases fatal accidents were reported with a death toll of around 156 persons and 135 non-fatal road accidents were reported. Crime against women చూస్తే 24 లో 363 were reported and 25 364 are reported. Overall court disposals of 31% was the conviction rate with some good convictions being achieved. In one case, death sentence was also given. In crime number 247 of 2019 in a murder case 302 IPC of Vikarabad,
death sentence was given by the court. And in 13 cases, life imprisonment, 2 cases, rigorous imprisonment of 10 years. And in other cases, below 5 years punishment and around penalty was given in around 425 cases. Total 462 cases are there where convictions were given by the court. Enforcement work చూస్తే round the year 568 NBWs were executed. In Matka and gambling cases, 93 cases were reported and 604 persons were arrested and total amount 13,62,000 was seized. And DD cases low, total cases book was 600,972, in which 25 persons were also sent to jail. కొన్ని క్రైమ్స్ సబ్జెక్టివ్లీ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. దాంట్లో సైబర్ క్రైమ్స్ ద మెయిన్ ఫోకస్ హ్యాస్ బీన్ టు రిఫండ్, బికాస్ ఒకసారి మనీ బ్యాంక్ నుంచి డెబిట్ అయిన తర్వాత వేరే అకౌంట్కు మనము తొందరగా రిపోర్ట్ 1930 కానీ సైబర్ క్రైమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు, వివిధ వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారి విద్యార్థులు. మంచిర్యాల జోన్లో పోలీసుల నాకాబందీ, వాహనాలను ఎక్కడికక్కడ తనిఖీ చేసిన పోలీసులు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్న డీసీపీ ఎగ్గడి భాస్కర్. దండపల్లిలో మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్. గ్రామాల అభివృద్ధికి మహిళా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్న విలాయత్ అలీ. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.